కలిసిందంటూ కూటమి నేతలు చేస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యమని కోర్టుకు సమర్పించిన ఛార్జ్ షీట్ లో స్పష్టమైంది. అయినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా కూటమి నేతలు ఇంకా అదే తప్పుడు ప్రచారాన్ని కొనసాగిస్తూ భక్తుల మనోభావాలను గాయపరుస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని 49వ వార్డులో ఉన్న శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు కేకే రాజు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ కోర్టు స్పష్టంగా నిజాలను వెల్లడించినప్పటికీ కూటమి నేతలు ఇంకా అసత్య ప్రచారాలు చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టామని తెలిపారు. గతంలో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఏ విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద లేనిపోని అబండాలన్నీ కూడా మోపి అబద్ధాలతో, అసత్యాలతో, తప్పుడు ప్రచారాలతో ప్రజలు ఆశావాదాన్ని అవకాశంగా తీసుకుని ప్రజల్ని మభ్యపెట్టి ఆశ పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకిచ్చిన హామీలు కానీ, ప్రజలకిచ్చిన వాగ్దానాలు కానీ, ప్రజలకిచ్చిన మాట కానీ నిలబెట్టుకోవటం చేత కాక ఒక అసమర్థ ముఖ్యమంత్రిగా ఈరోజు ఈ రాష్ట్రానికి అసమర్థ పాలన అందిస్తూ ప్రజల దగ్గర నుంచి వస్తున్న వ్యతిరేకతని ఏదో రకంగా పక్కదోవ పట్టించాలని ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన తీవ్రమైన అసత్య ప్రచారాలతో కాలయాపన చేస్తున్న తరుణులు. అందులో భాగంగా వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ కానీ వాళ్ళ అసమర్థ పాలన కప్పిపుచ్చడం కోసం ప్రపంచ దేశాల్లో ఉన్న కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని, నమ్మకాన్ని, భక్తిని దెబ్బ కొట్టే విధంగా సాక్షాత్తు శ్రీ కలియుగ దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని కూడా వీళ్ళు రాజకీయానికి వాడుకోవడం జరిగింది. ముఖ్యంగా చాలా దుర్మార్గంగా భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా, భక్తుల విశ్వాసాలు దెబ్బతినే విధంగా వీళ్ళ రాజకీయ స్వలాభం కోసం పవిత్రమైన తిరుమల తిరుపతి ప్రసాదం అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా తిరుపతి లడ్డు అంటే లడ్డు యొక్క ప్రాముఖ్యత కానీ, లడ్డు యొక్క పవిత్రత కానీ, ఆ ప్రసాదం మీద ఉన్న విశ్వాసం కానీ మనందరికీ కూడా తెలిసింది. ఎవరు తిరుపతి వెళ్ళినా సరే లడ్డు ప్రసాదం కోసం. దాన్ని వాళ్ళ లడ్డు ప్రసాదంలో కూడా నెయ్యిలో చాలా దుర్మార్గంగా వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ బీఫ్ ఫ్యాట్ కలిసిందని, పిగ్ ఫ్యాట్ కలిసిందని, ఫిష్ ఆయిల్స్ కలిసినాయని పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసి వాళ్ళు ఒక ఎంక్వైరీని కూడా చేసి దీన్ని ఒక రాజకీయ స్వార్థం కోసం ఏ విధంగా వాడుకున్నారో మనం అందరం కూడా చూసాం. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అయితే స్క్రీన్ మీద కంటే కూడా రియల్ లైఫ్లో చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది చేస్తారనేది మనందరికీ కూడా తెలిసిందే. చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో, చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ప్రకారం ఎక్కడో తిరుపతి లడ్డు కల్తీ అయిందని విజయవాడ వచ్చి ఏదో పాప ప్రక్షాళనలో ప్రాయశ్చిత్త దీక్షను పేరు పెట్టుకుని కాషాయ వస్త్రాలు ధరించి, కలజోడు, జీన్ ప్యాంటు, టీషర్టు పక్కన పెట్టి కాషాయ వస్త్రాలు ధరించుకుని తిరుపతిలో ఎక్కడైనా మెట్లు కడిగితే జనరల్గా ఏం చేస్తామంటే పైనుంచి కడుగుతాం. ఇల్లు మెట్లు కడుక్కున్నా పైనుంచి ఇల్లు కడుక్కుంటాం, ఇల్లు తర్వాత మెట్లు కడుక్కుంటాం. ఈయన వెరైటీగా కింద నుంచి ఏదో ప్రచారం, ఏదో రకంగా దుష్ప్రచారం చేయాలి, మన అసమర్థ పాలన ఏదో రకంగా కప్పిపుచ్చుకోవాలి. దాన్ని దేవుడు కూడా వాడుకుని ఆ రోజు పెద్ద ఎత్తున ప్రగల్భాలు పలికి అరిసి డ్యామ్ డూస్కొని అరిసి ఇదేదో ఘోరం జరిగిపోయింది, అపచారం జరిగిపోయింది, సనాతన ధర్మం, ఆ ధర్మం, ఈ ధర్మం అని వీళ్ళు చేసేదన్నీ కూడా అధర్మాలు, వీళ్ళు చేసేవన్నీ కూడా అన్యాయాలు, లేకపోతే సనాతన ధర్మం అని ఏదో వంక పెట్టుకుని ఏ విధంగా దుష్ప్రచారం చేసాం. ఇందులో ఇబ్బంది ఏంటంటే మాకు దానివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క పటిష్టత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క నిబద్ధత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్న నీతి, ఆయనలో ఉన్న ఆయనకి దేవుడు వెంకటేశ్వర స్వామికి ఇచ్చే గౌరవం, వెంకటేశ్వర స్వామి మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న భక్తి, హిందూ మతం మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న విశ్వాసం, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. కాకపోతే ఇక్కడ ఏంటంటే కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా వీళ్ళు వాళ్ళ విశ్వాసాన్ని అన్ని కూడా దెబ్బతీసి వ్యవహరించిన తీరు చాలా దురదృష్టకరం. ఇది హేయమైంది. దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. మీరు అధికారంలో ఉండి ఈరోజు సిట్ వేస్తే, సిబిఐ ఎంక్వైరీ వేస్తే, సిబిఐ ఆధ్వర్యంలో సిట్ వేస్తే అందులో ఈరోజు చెప్పారు క్లియర్గా ఈరోజు చెప్పింది ఏంటంటే ఫిగ్ ఫ్యాట్ కానీ, బీఫ్ ఫ్యాట్ కానీ, ఫిష్ ఆయిల్ కానీ తిరుపతి లడ్డూలో ఎక్కడ కూడా కల్తీ జరగలేదని. మరి పెద్ద మనుషులు ఏం చేయాలి? ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న
మంది వెంకటేశ్వర స్వామి భక్తుల యొక్క విశ్వాసాన్ని, నమ్మకాన్ని, భక్తిభావాన్ని, ప్రాముఖ్యతని, ప్రాచుర్యాన్ని దెబ్బ కొట్టిన పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని ఏం చేయాలి మరి ఈరోజు? వీళ్ళకి ఎలాంటి ప్రాయశ్చిత్తం వేయాలి? వీళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలి? ఈ రాష్ట్ర ప్రజలు కానీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులు కానీ వీళ్ళు ఏ విధంగా శిక్షించాలి వీళ్ళు? కాబట్టి ఏదేమైనా మీడియా మిత్రుల ద్వారా ఈరోజు మా విశాఖపట్నంలో ఉన్న వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆ వెంకటేశ్వర స్వామిని ఈరోజు మేమందరం కూడా పూజ చేసి ప్రార్థించడం జరిగింది.